మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు చోట్లకైతే పర్యటన చేశారు. ఒకటి గుంటూరు, ఇంకోటి వచ్చేసరికి ఏదైతే కనుక ఇబ్రహీంపట్నం. రెండు చోట్ల పర్యటనలు ఎలా చూడాలంటారు? ఈ పర్యటనలు చేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలతో మమేకం అవటానికి ఏ రోజు కూడా కలవటానికి కానీ, ప్రజలతో ఏ రోజైనా ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించే దాని మీద ఏ ఒక్క చోటకు కానీ ఏ ప్రాంతం కానీ పర్యటించాల. కేవలం చనిపోయినప్పుడు, పుట్టినరోజులప్పుడు తాను వాళ్ళ నాయకుడికి ఎవరికన్నా ఏదో జరిగిపోయినప్పుడు ఇట్లా బయటికి రావడానికి తన ప్రయత్నం చేస్తూ, తనకు కనీసం 2 సంవత్సరాలు అవుతుంది దరిదాపు, కనీసం బాధ్యత కలిగే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఆ స్థానిక ప్రజలు అక్కడ గెలిపిస్తే, దాంతోపాటు ఆ 11 మందికి కూడా ఒక నాయకుడు అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని చెప్తున్నప్పుడు ప్రజల పక్షాన ఏ ప్రాంతమైనా పర్యటించి కనీస బాధ్యతగా వ్యవహరించాలి. అది చేయకపోగా రాష్ట్రంలో ఏదైతే ఒక దాడులు జరుగుతాయో ఆ దాడులను ప్రేరేపించే విధంగా, ఆ దాడులతో సమతూలకంగా జనాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం, ఇతను వాగ్దాటికి ఏదో మతి శ్రమించినోడు కనుక బయటకు వచ్చినప్పుడు ఏవే మాట్లాడతాడో ఆ విధానంగా పరిపాలన గత ప్రభుత్వంలో తాను చేసిన శాస్త్రాలకి, వికృత శాస్త్రాలకి పరాకాష్ఠగా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని చేరి ప్రజల్లో ఏదో నేనున్నాను అని చెప్పే విధంగా తెలియజేయటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వస్తే పెను ప్రమాదం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసికట్టుగా రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే అవేవీ పట్టకుండా ఇతను రోడ్ల మీదకి వచ్చి తను ఏదో మంత్రి అని చెప్పుకొని మంత్రి అని చెప్తాడు, కాసేపు మాజీ మంత్రి అంటాడు, మా మనుషులు అంటాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఆ వ్యక్తుల కోసం వచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు పెడతాడు. ఇతను మానసిక స్థితి అసలే బాగలా. ఎన్నిసార్లు చెప్పినా చూపించేవారు నాదుడు లేకపోవటం, ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు లేకపోవటం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికైనా మేలుకొని ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తన మానసిక ప్రవర్తనని మార్చుకునే విధంగా ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వరుస పెట్టి పరామర్శ యాత్రలు అయితే చేస్తున్నారు కదా, అదే ప్రస్తావన అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఈ నెల 11వ తారీఖు ఏదైతే కనుక 2 రోజుల్లో మొదలవుతుందో అసెంబ్లీ సమావేశాలకి తన 11 మంది ఎమ్మెల్యేలతోటి వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సువర్ణాక్షరాలతో ప్రజలు లెక్కింపబడే విధంగా 11 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎంత తిరస్కరించారో తన పాలన, తన వ్యక్తిత్వం, తన విధానం మీద ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి ఓడిపోయినప్పటికీ ప్రజల పక్షాన అసెంబ్లీకి నీకు జీతబత్యాలు ఇచ్చి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడమని చెబితే కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా తాను 11 సీట్లు వచ్చినాయి నేను వెళ్ళను అంటే ఎవరిని ఉద్ధరిస్తావు? ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నావు. ప్రభుత్వ సొమ్ము తీసుకునేటప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా బాధ్యతగా వ్యవహరించి ఆ ప్రజల పక్షాన పోరాడి ఆ ప్రజలకు ఏం కావాలి, నీ కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే స్థానిక శాసనసభ్యుడిగా అయినా ప్రజల పక్షాన ఈ ఆంధ్రప్రదేశ్ ఇలా పురోగతి చెందుతుంటే చూడలేక వెళ్ళలేకపోతున్నావా? ఏం మొహం పెట్టుకొని అసెంబ్లీకి రాలేకపోతున్నావు? తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కనీస బాధ్యత లేకుండా 11 సీట్లు ఇచ్చింది నన్ను తిరస్కరించారు ప్రజలని చెప్పేసి ప్రజల మీద పోరాటం చేస్తున్నావు. ప్రజల మీద నువ్వు అవహేళనగా మాట్లాడుతున్నావు తప్ప ప్రజల పట్ల పోరాడే వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అసెంబ్లీకి రా. నీకు అసెంబ్లీకి వచ్చి నీ 11 మంది మీకు గలం ఇప్పండి. ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినట్టు చెప్పండి. ప్రభుత్వంలో ఏవైతే ఉపయోగపడేటట్టు ఉన్నాయో అవి ఉపయోగపడేటట్లు ఉన్నాయని చెప్పి తెలియజేయాల్సిన బాధ్యత ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. ఇతనికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలే చిత్కరించారు. ఇక రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా ఈ తాప దరిదాపులకు కూడా రాణించే పక్షాన్ని లేదని చెప్పి తెలియజేస్తూ 11వ తారీఖున 11 గంటలకి శాసనసభకు రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే బాధ్యత కలిగిన వ్యక్తి అయితే అసెంబ్లీకి పోతాడు, బాధ్యత లేని వ్యక్తి అయితే రోడ్ల మీద తిరుగుతాడని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే 11వ తారీఖే అది 11 గంటలకే సభ పెట్టడం అంటే కనుక మమ్మల్ని ఎగతాళి చేయడానికే కదా అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట ఎలా చూడాలంటారు మరి ఈ మాట?
11 గంటలు కాబట్టి 12 గంటలకు రండి. మీ ఏం 11 అంటే తగ్గిపోతే మీకు నామూషిగా ఉంటే 10 గంటకి రండి. ఇంకోటి తగ్గించుకోండి. లేదా ఇంకోటి పెంచుకునేది ఏమైనా ఉందంటే 12 రండి. లేకపోతే 1 గంటకు వచ్చామంటే ఒకటే మిగులుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ 11 సీట్లు అయినా దక్కాలంటే 11ంటికి వచ్చి అసెంబ్లీ సాక్షిగా నువ్వు చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఏం చేయాలి, ఏమి ప్రజాపక్షం పోరాడాలి తెలియాల్సిన బాధ్యత ఉంది. లేదంటే నువ్వు 1 గంట కనుక వస్తే ఒక సీటే మిగులుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా ఒకైతే అయితే కనుక అసెంబ్లీకి రావడం సంగతి అటు ఉంచితే కనుక ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తుంది. ఈ జంగిల్ రాజ్యం గురించి ఢిల్లీ వేదికగా పోరాడతాను, సుప్రీంకోర్టు తలుపు కూడా తడతారు అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో గల్లీలో పోరాడలేనాడు అంటే ఢిల్లీలో పోరాడతానంట వెనకడికొకడు. అలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఆనాటి గల్లీలో పోరాడే శక్తి కానీ పోరాడే దమ్మున్న నాయకుడు కానీ ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రేపుతున్నాడు. నువ్వు ఏ పక్షాన పోరాడదామని జంగిల్ రాజ్యం అంటాడు. అసలు జంగిల్ రాజ్యం నీకు పిచ్చి పరాకాష్ఠకెక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 సీట్లు ఇచ్చి ప్రజలు బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఎన్ని విధానాలు, ఎన్ని సూపర్ 6లో సూపర్ హిట్ అయిందని భయభ్రాంతులు చెంది నువ్వు ఢిల్లీలో పోరాటం చేస్తానంటూ చాలా విడ్డూరంగా ఉంది. గల్లీలో చాలా బాధ్యత కలిగే వ్యక్తి గల్లీలో చేయాలి. నువ్వు ఢిల్లీలో ఏం చేస్తావు? నీ 11 సీట్లు పెట్టుకొని ఢిల్లీలో ఏం పోరాడదామని ఎవరి పక్షాన పోరాడతావు? నీ రాజ్యం లేని రాజుకి ఎక్కడ పోరాడినా ఏం ఫలితం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ పౌరుల తరఫున పోరాడాల్సిన వ్యక్తిని గల్లీలో పోరాడు. ఏమి నీకు సౌకర్యాలు లేవు, ఏమి ప్రజలకు సౌకర్యాలు కావాలి? నీటిపారుదల మీద పోరాడదామా? ప్రజలకు చైతన్యవంతమైన విద్యా విధానంలో పోరాడతావా? ప్రజలకి చైతన్యంగా విద్య అందిస్తున్నందుకు పోరాడతావా? సకాలంలో మహిళా తల్లులు బ్రహ్మాండంగా అందరూ ఆర్టీసీ బస్సుల్లో తమ బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తుంటే అది వద్దని చేయడానికి ఢిల్లీ పోరాటం చేస్తావా? అలానే పాసు పుస్తకాలు నీ బొమ్మ లేదని చెప్పేసి బాధపడుతూ ఢిల్లీలో పోరాటం చేద్దాం అనుకున్నావా? కనీసం రైతుల పక్షాన ఇన్ని రోజులకి ఏనాడైనా రైతుల గోడు కానీ రైతు నీటి వసతుల గురించి కానీ ఏనాడైనా మాట్లాడే దమ్ము ధైర్యం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదని తెలియజేస్తున్నాం.